శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 13 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉదయం 10:37 వరకు ఉంది. ఆ తర్వాత పౌర్ణమి తిథి వచ్చింది. అలాగే రోజంతా పుబ్బా నక్షత్రం ఉంది. గురువారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలను ఇస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా గదాయోగం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకున్న నవ్వులతో వెళ్ళాలి. అప్పుడు గదాయోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించే ముందు సాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. సేవా కార్యక్రమాల్లో డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతైన శుక్రుడు మీన రాశిలో, గురువు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే లైఫ్ పార్ట్నర్తో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్నవాళ్ళు కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. అవకాశాలు అందిపుచ్చుకోవటం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుబ్బా నక్షత్రం ఉంది. ఈ పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పుబ్బా నక్షత్రం మంచిది. అలాగే బోరింగ్ పనులకు కూడా పుబ్బా నక్షత్రం చాలా మంచిది. బోరింగ్ వేయించుకోవాలంటే పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి ఇంట్లో బోరింగ్ వేయించుకోవచ్చు. అలాగే వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు కొట్టడానికి కూడా ఈ పుబ్బా నక్షత్రం అనేది చాలా చక్కగా అనుకూలిస్తుంది. అదేవిధంగా అన్నప్రాసన కార్యక్రమానికి పుబ్బా నక్షత్రం మంచిది. గర్భాధానం కార్యక్రమానికి కూడా ఈ పుబ్బా నక్షత్రం మంచిది. అలాగే గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ గ్రహదోషాలన్నీ పోగొట్టుకోవటానికి, ప్రత్యేకంగా మొక్కలు నాటడానికి ఈ పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. మొక్కలు నాటడం ద్వారా గ్రహదోషాలు, జాతక దోషాల నుంచి బయటపడటానికి ఈ నక్షత్రం చాలా మంచిది. అలాగే అనారోగ్యం ఉన్నవాళ్ళు అనారోగ్య నివారణ కోసం చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు, శత్రువులు చేసేటటువంటి అన్నిటినీ తిప్పికొట్టడానికి చేసే ప్రయత్నాలకు పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరుగుతారు. బహిర్గత, అంతర్గత శత్రువులు పెరుగుతారు. మిమ్మల్ని వెన్నుపోటు పడవాలని చూస్తారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని బయటకు వెళ్ళాలి. అలాగే జీవితంలో ప్రతి పనికి, పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రతి ప్రయత్నాలకి ఈరోజు కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆటంకాలన్నీ అధిగమించవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాళ్ళ పిల్లలు మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. వృషభ రాశి వాళ్ళ సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తే వృషభ రాశి వాళ్ళ సంతానం మంచి పురోగతిని పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన ప్రమాదాలు త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి. మిథున రాశి వాళ్ళు ఈరోజు బండి మీద కానీ, కారులో కానీ ప్రయాణం చేసేటప్పుడు వెల్లుల్లిపై దగ్గరించుకొని దుర్గానామాన్ని, ఆంజనేయ నామాన్ని స్మరించుకుంటూ ప్రయాణం చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. రాజకీయానికి సంబంధించిన వ్యవహారాలన్నింటిలో కూడా మంచి అత్యుత్తమ స్థాయికి ఎదగలుగుతారు. రాజకీయ పరంగా కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు చక్రం తిప్పే యోగం బాగా కనిపిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్థిరత్వం పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అస్థిరత్వం మొత్తం కూడా తొలగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అంటే సింహరాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి సంబంధించినటువంటి అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోవటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తల్లిగారి ఆరోగ్యం చక్కగా సెటిల్ అవుతుంది.
అలాగే తల్లి తరపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకునేటటువంటి యోగం కూడా కన్యా రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది, గురుబలం ఉంది. వీటి వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు, కార్యసిద్ధి లభిస్తుంది. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో తులారాశి వాళ్ళకి ఈరోజు పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలే ఉన్నాయి, వ్యతిరేక ఫలితాలు ఏవి కూడా లేవు. అలాగే కుటుంబంలో విభేదాభిప్రాయాలు ఏమన్నా ఉన్నా సరే ఆ విభేదాభిప్రాయాలన్నీ వృశ్చిక రాశి వాళ్ళు చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు దైవబలం చాలా ఎక్కువగా ఉంది. దైవబలం ఎక్కువగా ఉండటం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు, కార్యసిద్ధి లభిస్తుంది. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో ధనుసు రాశి వాళ్ళకి చక్కటి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలతలే ఉంటాయి, వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు, కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది, అస్థిరత్వం తొలగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. విశేషమైనటువంటి ధనలాభములు కలిగే సూచనలు కుంభరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఆర్థిక పరంగా కుంభరాశి వాళ్ళకి ఈరోజు అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది, గురుబలం ఉంది. వీటి వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు, కార్యసిద్ధి లభిస్తుంది. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో మీనరాశి వాళ్ళకి ఈరోజు అన్ని రకాలుగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయడానికి, కార్యసిద్ధిని పొందడానికి గురువారం కాబట్టి బృహస్పతయే నమః అనే బృహస్పతి మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. బృహస్పతయే నమః ఈ మంత్రం చదువుకొని వెళితే దేవగురువైన బృహస్పతి అనుగ్రహం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలుంటే ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా అత్యద్భుతమైన స్థాయికి 12 రాశుల వాళ్ళు ఎదగటానికి ఈ మంత్ర జపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఔషధాలు స్వీకరించడానికి గురుహోర మంచిది. అలాగే నూతన వస్తువులు సేకరించడానికి, నూతన వస్త్రాలు కొనుగోలు చేయడానికి గురుహోర చక్కగా అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి గురుహోర మంచిది. పిల్లలని ఊయలలో వేయటానికి కూడా గురుహోర విశేషంగా సహకరిస్తుంది. మొదటిసారి పిల్లల్ని ఉయ్యాల్లో వేయటానికి ఈ గురుహోర చాలా మంచిది. అదేవిధంగా వివాహపరమైనటువంటి ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి కూడా ఈ గురుహోర అనుకూలిస్తుంది. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకు అనుకూలం. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవడానికి కూడా గురుహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.